హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ఫీ లేంటే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం కేటగిరీ వైజ్గా. ఓకే, చూడొచ్చు మీరు ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 500 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీ లేంటే అప్లికేషన్ ఫీగా పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఓకేనా? సో రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 900 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీ లేంటే అప్లికేషన్ ఫీగా పే చేసుకొని మీరందరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 500 రూపాయలు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 900 రూపాయలు అయితే ఉందన్నమాట ఈ యొక్క ఫీ అనేది. ఓకే, సో ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే మే 6వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, అలానే టెస్ట్ కోడ్ కూడా ఇక్కడ అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయవచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ వితౌట్ ఎనీ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి ఏప్రిల్ 22వ తేదీ వరకు, అలానే విత్ లేట్ ఫీ 1000 రూపీస్ తోటి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది మనకు టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ లేంటి అప్లికేషన్ ఫీ, అలానే ఎప్పటి వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు అనే డీటెయిల్స్ అనమాట. ఓకే, సో స్టూడెంట్స్, ఇది చాలామంది అయితే అడుగుతున్నారు, అందు గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.